రాష్ట్రముగా నిలబడినటువంటి ఆ చట్టం సాధించుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ఆంధ్రప్రదేశ్ నుండి పుట్టింది. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉద్యమాలకు, ఇలాంటి ఎన్నో సంఘాలకు ఊతనిచ్చినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని తలపెట్టినారు అన్నదంటే, మరి కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, ఇంకా ఏంటంటే ఆ సంఘటన అన్నిటిలో, ఆ కేసులన్నిటిలో శిక్షలు ఖరారు కాలేదు. మన జిల్లాలోనే మొన్నదాకా ఒక కమిషనే స్వయంగా చెప్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా అంటరానితనం, అత్యధికంగా మరి అది కర్నూలు జిల్లాదే అది మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ఉందని స్వయాన ఎస్సీ కమిషన్ మరి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే కర్నూలులో ఎందుకు అంత వివక్షత గురించి నాయకులు తయారైనారు కాబట్టి అందులో భాగంగా రమేష్ కూడా ఒక సంఘానికి నాయకత్వం వహిస్తూ ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ గురించేవాడు. మీరు చూడండి, అలాంటి నాయకుడు ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మరి రాజకీయ నాయకుల జిల్లా 3 నుండి అది స్థాపించబడింది. ఈరోజు 3వది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఈ దేశంలో ఎన్ని చట్టాలైతే ఏదైతే మనం సాధించుకున్నామో అలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ చట్టాన్ని కూడా మనం సాధించుకోవడానికి అందరం ఐకమత్యని ఈ చట్టాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి చట్టాన్ని సాధించుకునే దిశగా గల్లి నుండి ఢిల్లీ దాకా ఈ ఉద్యమాన్ని మీరందరూ ఐకమత్యంతో నడుపుతారని ఆశిస్తూ ఇలాంటి సంఘటనలమై సమాజంలో ఒక మార్పు కొరకు, సమాజంలో మనం ఒక దిక్సూచిగా నిలబడడానికి ఇలాంటి నాయకులను మనం తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై మాదిగా వచ్చింది. ఇక్కడికి మహాధర్మ మన లక్ష్యం. మన కొన్ని డిమాండ్స్ కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, పోస్టర్స్ ద్వారా ఒక డిమాండ్లు పెట్టాం. అది అందరి నిర్ణయం మేరకు పెట్టినటువంటి డిమాండ్స్. ఒకటి, టీఎం రమేష్ హత్య కాబడినటువంటి టీఎం రమేష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ వేస్తూ స్పెషల్ కోర్టు ద్వారా 6 నెలలలోపు లాయాజారగార శిక్ష కాదు మరణశిక్ష విధించాలనేటువంటి మొదటి డిమాండు. రెండవ డిమాండు, ₹1 కోటి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రెండో డిమాండు. మూడవది, కేంద్రం ద్వారా వచ్చేటువంటి పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ద్వారా వచ్చేటువంటి పథకాలకు సంబంధించిన మొత్తం ద్వారా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం. అయితే ఈ రమేష్ కేసులో శరీరంపై ఉన్నటువంటి గాయాల ఆధారంగా, డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా బలంగా ఈ టీఎం రమేష్ కేసులో ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని 5 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి మరణశిక్ష విధించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మనమందరం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి మనం అందరం కలిసి వచ్చాం. పేర్లు చెప్పొద్దు, కేవలం ఆ కేసు గురించి మాట్లాడాలి 2 నిమిషాలు. ఎందుకంటే లక్ష్యం ముందుకెళ్ళాలి. మీరే వెళ్ళొచ్చున్నారు. పెద్దలు ఒక అరగంట వెయిట్ చేస్తే మాట్లాడినాక వచ్చి మీడియా అందరం ముందు కూడా మాట్లాడతాం. 2 నిమిషాలు మీరు ఎవరు మాట్లాడినా సరే 2 నిమిషాలు 2 మాటలు మీ లక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ మీరా గారిని మాట్లాడాల్సిందిగా నేను మాట్లాడాను రమేష్ అన్నతోటి. మనం వెళ్దాం అక్కడ మన కంపెనీ వాళ్ళ ద్వారాగా మనం వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి రమేష్ అన్న ఒప్పించేసి తర్వాత మా అధ్యక్షుడు సంజయమాధవతో మాట్లాడేసి ఆ ఒంగోలు ఘటన కూడా వెళ్ళాము. తర్వాత ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. ఒక దారిలో అంటే దళితుడి చేత సంపించే రాజకీయ వర్గంగా మాట్లాడితే ఆ రోజు మా రాష్ట్ర సంజయమాధవ్ గారితో పాటు రమేష్ అన్న కూడా ఇద్దరు కలిసి చెప్పేవాళ్ళు, అన్న కర్నూలులోనే మాదిగల మీద దాడులు జరుగుతున్నాను నన్ను అడిగితే నేనేమన్నానంటే 14 జిల్లా 7 నియోజకవర్గాల్లో గురజాల మాచర్లు కుటుంబానికి న్యాయం జరగడానికి మా సోదరి అన్నట్టు వాళ్ళు సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చే లోపే 4 నెలల లోపే వాళ్ళని రాష్ట్ర కోర్టు ఇమీడియట్ గా వాళ్ళని జరిపి ఇక్కడ ఉన్న మన ఎంఆర్పీఎస్ ఉన్న అధ్యక్షులు మొత్తం ఏమిస్తారో దానికి కట్టుబడి పనిచేయడానికి కూడా మేము ముందుకున్నామని ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులకు మా రాష్ట్ర అధ్యక్షులు బొమ్మా సంజయమాధవ్ గారి తరఫున గుంటూరు జిల్లా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై జై మాదిగా. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ యొక్క సభ ఇంటి రోజులు ఏర్పాటు చేసాము. పెద్దలందరికీ అన్నగారు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు
మనం అందరం చెప్పుకుంటూనే ఉన్నాం, అందరూ వింటూనే ఉన్నాం. హలో, అందరూ టెంపుల్ ఏదైతే జాతి ప్రయోజనాలు, జాతిని పేదరికం నుంచి బయటపడేసే ప్రయత్నంలో అన్నగారిది అమర మరణం, వీర మరణం. అన్నగారు ఒకటే చెప్తూ ఉండేవారు, చాలా ధైర్యంగా ఉండేవారు. టీఎం రమేష్ అన్న దయచేసి, ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన గత ఉద్యమాలు ఏవైతే మన సహోదరులు చెప్పారో ఆ ఉద్యమాలన్నిటికీ ఎదురైపోవాలని చెప్పి కాదు, జాతి కోసం కష్టపడిన అన్నకి న్యాయం చేయాలని మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ లేదా డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించడం కోసం ఈ మహాధర్మ అవన్నీ ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడుతుండే సుధాకర్ గారిని కోరుతున్నాం. మరియు తెలంగాణ నుండి వచ్చినటువంటి అధ్యక్షులు, ఇక్కడ స్టేజీ పైన ఉన్నటువంటి మాదిగ మేధావులు, మాదిగ రత్నాలు, సామర్థ్యంతో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి అందరికీ ఉద్యమ నమస్కారాలు. టీఎం రమేష్ అన్న గారికి జోహార్. ఇక్కడ ఫస్ట్ ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నా మాత్రమే చేస్తున్నారు. పెద్దలు నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఈ ధర్నాతో ప్రభుత్వం దిగిరాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయకుండా ఉంటే బలమైన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఐకమత్యాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కోవర్టులు మీ ఇంటి దగ్గరకు వచ్చి, ఎవరైతే ఇక్కడ ధర్నాకు వచ్చారో మీ దగ్గరకు వచ్చి మన సామాజిక వర్గం సంబంధించిన కోవర్టులే వస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని நம்ம ஜாதி வந்து சர்வநாசமாயிடும், சர்வநாசமாயிடும். ஸோ அதனால நம்ம பிள்ளைங்களுக்கு எல்லாம் வேணும். அதே மாதிரி நம்ம இந்த ஆட்சி வந்திருக்கு, வரஸ்டான ஆட்சி வந்து ஒழிச்சுட்டு இந்த ஓட்டு வந்து மெயினா நம்ம எஸ்சி ஓட்டு வந்து நம்ம போட்டுக்கணும். ஊரா மூட்டை கேஸ் போடக்கூடாதுன்றது தெரிவிக்கிறேன். ஜெய்பீம். తన పాత్ర తను పోషిస్తూ వస్తాడు. నెల్లూరు నుంచి కూడా 5 అడుగులతో అతను రావటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నికోలస్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మారెల విలేజ్ నాది. నా పేరు చిన్నంజనేయ మాదిగా. నాకున్న పక్కన విలేజ్ అంటే తమ్ముడు టీఎం రమేష్ గారు, సొంతం నా తమ్ముడు బంధువులు. మేమెంతో దుఃఖంతో బాధతో అక్కడ చాలా చిందిస్తూ ఇన్ని రోజులు బాధతో ప్రతిరోజు పత్తికొండ తాలూకాకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతూ స్టేట్మెంట్లు ఇస్తుంటే కూడా ఎవరు దాన్ని పరిణతిలో తీసుకొని సందర్భాలు లేవు. కానీ హత్య జరిగి నెల రోజుల పైన కూడా మన అన్నలు రేపు 18వ తారీఖు విజయవాడలో టీఎం రమేష్ మనం ఉద్యోగ కార్య చేయాలని చెప్పి ప్రతి పల్లెకి ప్రతి ఊరికి మీరంతా కృషి చేయాలని చెప్పి మేము కష్టపడి మనమంతా కృషి చేస్తుంటే నిన్న మన గౌరవనీయులంటి పెద్దలు అక్కడ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు సమయం ఏం జరిగిందంటే ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచారు. అక్కడ తమ్ముళ్ళు ఏంటి సమస్య, ఇక్కడ ఏం జరిగింది అన్న, ఈ విధంగా జరిగింది విమర్శిస్తే అక్కడ మన తమ్ముల్ని చాలా అతి ఘోరమైన పరిస్థితుల్లో అవమానించడం జరిగింది. ఇది వాస్తవం. అదే గ్రామాన్ని పెద్దలకు తీసుకెళ్లి అన్న మేము చెప్తే బాగుండదు, మీరే చెప్పండి, కొంతమంది గ్రామ పెద్దలకు తీసుకెళ్లి ఆయన దగ్గరికి మాట్లాడించడం జరిగి ఉందన్న వాస్తవంగా. దానిపైన ఈ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి, ఎక్కడుంది ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పిన వెంటనే మాకు బాధాకరమైనది. అరే మా పెద్ద ఏమో మాకు ఆశతో ఏమన్నా చెప్తాను ఆశించాం, కానీ ఇంత దిగజారి మమ్మల్ని అవమానపరుస్తాం మేము జీవితంలో ఇప్పుడు అనుకోలేదు కూడా. కాబట్టి ఇప్పుడు అన్నలకి కొన్ని విషయాలు, అదే డిఎస్పీ గారితో అక్కడ సభలో అక్కడ గ్రామస్తులు కూడా అన్నారు, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఉద్యోగపూర్వకంగా ఆ రోజే డిఎస్పీ గారు పక్కన కూర్చొని మాట్లాడిన సందర్భాలకు కూడా అక్కడ మాట్లాడితే కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. మేము అక్కడ అన్నగారు ఆశలతో మాట్లాడి ఎవరు ఏమన్నా మా కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి అన్నల ఇది ఆర్డర్ కోసం
ప్రతి మాదిగ బిడ్డను కృషి చేసుకొని తీసుకెళ్ళి అక్కడ న్యాయం పోరాడాలి. అన్నోళ్ళు చెప్పిన కార్యాచరణకు మేము కట్టుబడి ఉండి మా ప్రాణం తెగించైనా మేము కూడా ఉద్యమాన్ని చేద్దామని అన్నలకు మాట ఇచ్చాం. కాబట్టి ప్రతి గ్రామం నుంచి మేము కృషి చేసి మా తిప్పలు ఏం పన్నామో మేము వచ్చామన్నా మాకు అక్కడ సమయం వచ్చడానికి కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరం కలిగించారు. మేము ట్రైన్ తప్పించడం కూడా మా బాధలేదో పడి మేము ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇది వాస్తవం అన్న పెద్దలు మీరందరూ గమనించి ఉద్యమంలో ముందు పెట్టడానికి మాలాంటి గొంతున్న తమ్ముల్ని నొక్కేస్తారు. కాబట్టి కాబోయే ముందు జరగబోయే సమస్యల్లో మాలాంటి బిడ్డలకు మీరు అండగా ఉండి మాకు తోడుండి మేము ఏడికైనా సిద్ధంగా చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చేస్తున్నాను. పేరు చెప్పుకుంటే మేము ఖచ్చితంగా ఈ రోజు ఈ మహాధర్నా ఏర్పాటు కావడానికి ముందు కర్నూలులో మరి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగారు కానీ అదేవిధంగా దాసరి సువర్ణరాజు గారు కానీ బొంగ సంజీవ్ గారు కానీ పొనుగోటి కృపాకర్ మాదిగ కానీ ఇలా ఎంతోమంది ఒక మాదిగ నాయకుడు చనిపోయాడు, ఆ మాదిగ నాయకుడు కుటుంబానికి మనం సామాజిక న్యాయం చెయ్యాలి, ఒక నాయకుడిని మనం కాపాడుకోలేకపోతే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు కూడా చనిపోతే మన తరపున మాట్లాడే దిక్కు లేకుండా పోతది. సంఘాలు ఎన్నైనా ఐకమత్యంతో రమేష్ మాదిగపై జరిగిన హత్యను ఖండించడమే కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు నిలబడాలని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజున అగ్రభాగాన్ని నిలబడి మాట్లాడబట్టే ఈ రోజున ప్రభుత్వం దృష్టిలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ముందుకు తీసుకురావాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకురావడానికి ఈ వేదికన ఏర్పాటు చేసినటువంటి మరి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి కానీ బొంగ సంజీవ్ గారికి కానీ అదేవిధంగా దాసరి సువర్ణరాజు గారు కానీ వీళ్ళు ఎంతో పట్టుదలతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కృషి చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రమేష్ మాదిగ భార్య ఆమె నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా భర్త ఈ సమాజ మార్పు కోసం, అంటరానితనం నిర్మూలన కోసం, కులాంతర వివాహాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు కులాంతర వివాహాల ద్వారా ఈ సమాజంలో ఒక మార్పుని, ఒక చైతన్యాన్ని తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆ బాటలోని టిఎం రమేష్ ఒక ముస్లిం అబ్బాయికి, ఒక బోయల అమ్మాయికి ఇద్దరికి కలిపి కులాంతర వివాహం చేయడం అంటే ఇది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు టిఎం రమేష్ అని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడం అంటే ఇంతకు ముందు మాదిగల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమం తీసుకుంటే ఐకమత్యంగా మనం ముందుకు పోగలుగుతాం, ఆ కుటుంబానికి న్యాయం చేయగలుగుతాం అనే విషయంలోనే ఈ రోజు ఈ మహాధర్నా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతం పంపడం కోసమే ఈ రోజున ఈ మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎంతో మంది ఆకలితో ఉన్నారు. మాకంటే అనర్గళంగా ఒక రోజంతా సమయం ఇస్తే కూడా సరిపోనంతగా మాట్లాడే నాయకత్వాలు ముందుకు వచ్చాయి. మా ముందు కూర్చున్నటువంటి వాళ్ళు కూడా తక్కువేం కాదు, బాగానే మాట్లాడగలరు అవకాశం వస్తే. అయితే ఈ మహాధర్నాన్ని విజయవంతం చేయడానికి ఆకలిని కూడా పక్కన పెట్టి, కుటుంబ సమస్యలను కూడా పక్కన పెట్టి టిఎం రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని మీ అందరూ కూడా దృఢ సంకల్పంతో విచ్చేసినటువంటి నా జాతి రక్త బంధువులందరికీ సామాజిక ఉద్యమాభినందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. చెడగొట్టాలనో లేదా ఇంక వేరే ఏ దురుద్దేశంతో అయినా సరే ఎలాగైనా దాన్ని చెడగొట్టాలి, వాళ్ళ డిమాండ్ని బయటికి రాకూడదని ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు ఒక ఆలోచన చేయాలి. మాదిగలందరం కూడా ఇక్కడ ఇంతమంది కలిసి ఒక నీకు నాకు సంబంధం లేకపోయినా కులం ఒకటే, రక్తం ఒకే కులం అని ఎంఆర్పిఎస్ఎస్ లో ఒక నాయకుడిగా పనిచేస్తున్నటువంటి టిఎం రమేష్ కోసం ఇన్నేళ్లుగా ఎవరు కాదు పోరాటం చేసిన మేమందరం ఒకటిగా కలిసి నిలబడితే ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ పెట్ట కోసం నిలబడ్డాం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి కడపలో ఆ సభ నందు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో మాట్లాడుతున్నావు. ఇద్దరిని అది కూడా 4వ తేదీన సతీష్ ఓబ్లేస్ అని ఇద్దరిని
మాదిగ బిడ్డల్లో ఒక మహిళను ప్రేమించారని క్రూరంగా చంపితే ఈ 8-9 రోజులు కలవలేదు, స్పందించిన గత 15-14 తేదీ నుంచి ఆ గ్రామానికి వెళ్ళి ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పి మళ్ళీ అక్కడ ఇదే రోజు ఎస్పీ ఆఫీసులో ఎస్పీ గారిని కలిసి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మనం అందరూ గ్రహించాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగా సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోమన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జేబీ సంజయ్ చాలా ఎమోషనల్గా చక్కగా, అలాగే మా అందరి గుండెల్లో కూడా ఒక నాయకుల్ని కోల్పోయినటువంటి తపన, బాధ గత జనవరి 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మేమందరం ఈ రోజుకి కూడా బాధలోనే ఉన్నాం. మా మిత్రుడు, మాతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తి అనేక మంది కోసం, వారి యొక్క సమస్యల కోసం ఎక్కడో బంధుమడుగుల నుంచి ఈ రాష్ట్ర చివర శ్రీకాకుళం వరకు ట్రైన్లో, కారుల్లో తిరిగినటువంటి వ్యక్తి నేను మా ముందు లేకుండా పోవటం చాలా బాధాకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ నాయకులందరం కలిసి ధర్నా చౌక్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాధర్నాలో బెంగళూరు టీఎం రమేష్ ని అత్యంత దారుణంగా, క్రూరంగా, అక్రమ సమూహంతో 12 మంది కలిసి ఒక ప్రణాళికబద్ధంగా ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు చంపాలా అని ఒక దృక్పథంతో ఒక ట్రాక్టర్ ని ప్లాన్ చేసుకొని ట్రాక్టర్ తో గుద్దిచ్చి, రాగితో కొట్టి, రాళ్ళతో బాది అత్యంత దారుణంగా ఇంకా బతకడు అనుకున్న తర్వాత టీఎం రమేష్ ను వదిలేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సమాజం పట్ల, మాదిగల పట్ల ఎంత వివక్షతతో ఉన్నారనేది కూడా మనందరికీ అర్థమవుతుంది. టీఎం రమేష్ చేసింది ఒక బీసీ మహిళా బిడ్డకు అన్యాయం జరిగిందని ఆ బిడ్డ రమేష్ వద్దకు వస్తే ఆ రమేష్ ఆ బిడ్డ కోసం న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ లో న్యాయబద్ధంగా పోరాటం చేసి ఎవరైతే ముస్లిం చెందినటువంటి వ్యక్తులు ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళని పోలీస్ స్టేషన్ రిమాండ్కి పంపించి ఆ బిడ్డకి న్యాయం కోసం నిలబడితే టీఎం రమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా కుట్ర చేసి చంపడం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సమాజం సిగ్గుతో తల ఉంచుకున్నటువంటి దారుణమైనటువంటి ఘట్టం ఈ హత్య. కోప తాపాలతో గొడవలు జరగడం చూసాం. కానీ ఒక మనిషిని చంపితే 45 రోజుల్లోనే బయటకు వచ్చేస్తామని 10 హత్యలు ఒక రాయలసీమ జిల్లాల్లోనే జరిగినాయంటే ఎంత వివక్షతతో, ఎంత కుట్రలతో ఉన్నామని ఆలోచన చేయండి. ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఒక హెచ్చరిక తెలియజేస్తున్నా. మా చెప్పు మా డప్పు కొట్టావు, కొత్త మాదిగారన్నావు. అలాగే మాదిగలకి అండదండలుగా ఉండటానికి మాకొక రాష్ట్ర హోమ్ మినిస్టర్ను నియమించారు. మాకంటూ ఒక ఎస్సీ కమిషన్ కి మొదటిసారిగా మాదిగ చైర్మన్ ని నియమించారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో 7 నెలల్లోనే రాయలసీమలో చెప్పగిరి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుణ్ణి అత్యంత దారుణంగా టిప్పర్ లారీతో గుర్తించి కారులో నుంచి బయటకు లాగి మెడలు కోసి అత్యంత క్రూరంగా చంపినటువంటి వ్యక్తులు ఈ రోజు కారులో గొంతకల్ల నగరంలో తిరుగుతూ ఉన్నారయ్యా. అదేవిధంగా సంజయ్ మాదిగ సమాజం కోసం నిలబడిన వ్యక్తి, కర్నూలులో మాదిగలకు అండదండలుగా ఉన్నటువంటి సంజయ్ మాదిగని అత్యంత క్రూరంగా నరికి చంపే గోవిందనేటువంటి మా మాదిగ మహిళా బిడ్డని తన పొలాన్ని అగ్రవర్ణాలు దోచుకున్నారని ఒకే ఒక మహిళ ఆ పొలం కోసం, తను సంపాదించిన పొలం కోసం పోరాడితే ట్రాక్టర్ తో గుర్తించి చంపి
జానకి అనేటువంటి ఒక మాదిగ బిడ్డని తన ఇంటి నుంచి ఎనుగునూరు నుంచి ఆదానికి బయలుదేరి వెళ్తే అర్ధరాత్రి 12:30 గంటలకి ఒక 19-23 వయసు ఉన్నటువంటి ఒక కుర్రాడు అత్యంత దారుణంగా రేపు చేయబడి ఆ బిడ్డను గొంతు నిలిపి చంపినటువంటి నీచమైనటువంటి కుట్రలు ఒక కర్నూలు జిల్లాలోనే జరుగుతూ ఉన్నాయి. ఎంఆర్పిఎస్ లో పనిచేసి ఒక నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కుడు ప్రకాష్ మాదిగ సమాజానికి బలమైనటువంటి వ్యక్తి అతను కూడా అత్యంత దారుణంగా అనంతపురం మరుబొడ్డులో క్రూరంగా చంపి ఈ మాదిగ సమాజానికి ఏమి సంకేతాలు ఇస్తున్నారో అని ఒకసారి ఆలోచన చేయండి. ఈమె మరొక ముందే టిఎం రమేష్ ను కూడా బొంగుమరంలో తన సొంత గ్రామంలోనే క్రూరంగా చంపి దారుణంగా హత్య చేయబడ్డాడు. అదేవిధంగా నిన్న కాక మొన్న మన కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఒక అగ్రవర్ణాల మహిళను ప్రేమించారని ఎవరైతే సతీష్ అనే వ్యక్తి ఉన్నారో అదే సతీష్ అనే వ్యక్తితో పాటు పక్కనే ఉన్న ఓబులేసులు కూడా బండి మీద వెళ్తుంటే క్రూరంగా ఆలోచన చేసి అత్యంత దారుణంగా చంపి నేల పొలంలో కాలువల్లో పడేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. మనం దీనికి ముందు సల్మాన్ రాజును ఒక మాదిగ బిడ్డ రాజకీయ కక్షతో అత్యంత క్రూరంగా ఇంటి మీదకి వెళ్ళి ఇంటి దగ్గర దాదాపు ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో భయపడి గ్రామం దాటి 2 సంవత్సరాలుగా బయటికి వెళ్ళి ఎక్కడో బతుకుతూ ఉంటే ఆ బిడ్డ ఇంటికి భార్యకు బాగాలేదు ఇంటికి వస్తే అతన్ని అత్యంత దారుణంగా రాడుతో కొట్టి 5 రోజులు హాస్పిటల్లో ఉంటూ ప్రాణం తీసుకున్నటువంటి హత్య సల్మాన్ రాజు అయితే ఇది మరొక ముందే ఇంకా 2-3 హత్యలు జరుగుతూ దాడులు జరిగి ఇది జరుగుతూ ఉండగానే నిన్న గుర్తులో నాగరాజు మాదిగపై చంపాలని వెళ్ళి అత్యంత దారుణంగా తలకాయ నుంచి కాళ్ళ వరకు కొట్టి గాయపరిచి ప్రాణాలు జయించుకొని బతికినటువంటి వ్యక్తి నిన్న జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను చంపుతూ ఒక టార్గెట్ చేసి మా మీద దాడులు హత్యలు జరుగుతూ ఉంటే మేము పోరాటంలో అంటే మీకు ప్రభుత్వానికి అండదండలుగా ఉన్నామని మా మీద దాడులు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మాకు హోంమంత్రి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఈ రాష్ట్రానికి కన్నా అయినా సరే మాదిగారు చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈ 2 ఏళ్లలో మా మీద జరిగినటువంటి హత్యల మీద స్పందించకపోవటం మనం ఆలోచన చేయాలి. ఒక కోలాపంలో తన ఆత్మగౌరవం దెబ్బతిని తన కుటుంబ పోషణకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో హల్చల్ జరిగితే ఆ కోలాపంలో ఉన్నటువంటి వలీ కోసం మీరు ట్విట్టర్లో ఒక మద్దతు తెలిపితే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని భుజాన వేసి మీకోసం ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే 8 మంది పైగా మాదిగలను చంపబడితే ఒక్క మాదిగ కోసం పరామర్శలు పంపించినటువంటి వ్యక్తిగా ఒక్క ట్విట్టర్లో కానీ ఒక సోషల్ మీడియాలో స్పందించినటువంటి లోకేష్ గారు కానీ అసలు మాదిగలతో సంబంధం లేదు, ఏ దాడి జరిగినా మాకు అవసరం లేదని మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కనబడుతున్నాడు. 35 లక్షల మంది మాదిగలే రాజకీయాల్లో కూడా భూస్థాపితం చేశాం. 1985లో జూలై 17 కారం చేయడం మా మాదిగ పల్లిపై నా మీద చేసిన దాడులకి దాని తర్వాత పరిణామాల్లో ప్రభుత్వాన్ని కూల్చిపడేశాం. అటువంటి కూల్చివేతలు అటువంటి రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు మా మాదిగ పెట్టనుకుందని కూడా తెలుసుకోవాలి. ఈ విషయంలో టిఎం రమేష్ విషయంలో మనం పెట్టిన డిమాండ్స్ ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రయల్స్ వేయాలన్నా, ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నా, నిందితుడికి బెయిల్ రాకూడదని పోరాటం, నిందితుడికి బెయిల్ రాకుండా 50 రోజుల్లోపే ఛార్జ్ షీట్ వేసి నిందితులు తప్పించుకోకుండా మరో శిక్ష వేయడానికి టిఎం రమేష్ హత్య కేసులో బలమైనటువంటి సాక్ష్యాలతో మనం ఉన్నాం. ఈ రోజు మనం చేస్తున్న ధర్నాలో మన డిమాండ్ టిఎం రమేష్ వాళ్ళు ఒక ఆవేశంతోనో కొట్టుదోనో చంపడం ఒక ఎత్తు అయితే రమేష్ అనే వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలి. రమేష్ అనే వ్యక్తిని అడ్డు తొలగిస్తే ఈ జిల్లాలో ఏ మాదిగ కూడా మన లాంటి వాళ్ళకి ఎదురు రాకూడదనేటువంటి ఒక భయాన్ని, ఒక సంకేతాన్ని చూస్తూ కుట్రలో భాగంగా హత్య చేయబడ్డారు. ఆ హత్యలో
పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తుంటే పోస్ట్ మార్టం రిపోర్టులో డాక్టర్ ఇచ్చిన రిపోర్టులో అత్యంత దారుణంగా బాధాకరమైనటువంటి విషయాలు తన తల మీద ఇనప రాట్లతో కొడితే ఆ తలలో ఉన్నటువంటి మన పుర్రు కూడా పగుళ్ళు వచ్చి అతని యొక్క బ్రెయిన్ లో రక్తం దారుణంగా కారిపోతూ తన యొక్క పక్క టెనుకులు విరిగిపోయి తన ఊపిరితిత్తుల మీద కూడా ఎంత దారుణంగా కొడితే 2 ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయిందో ఒక్కసారి ఆలోచించండి. రిప్స్ L1 దగ్గర నుంచి L4 వరకు వాళ్ళు కొట్టిన దెబ్బలకి విరిగిపోయి తన ప్రాణాన్ని బలంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడని తెలిసి కూడా తన దాదాపు 9-10 గంటల ప్రాణంతో చెలగాటవాడి నరకాన్ని అనుభవించి నరకాన్ని చూపించినటువంటి ఈ దుష్ట శక్తుల్ని చీల్చి చెండాటం కోసం మన అందరం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 5 నెలల్లోనే ఆ నిందితులకి బెయిల్ రాకుండా నిందితులకి మరణ శిక్ష విధించే విధంగా మనమందరం ఒక తాటి మీద నిలబడి ఈ రోజు నుంచి నల్ల చట్టు ఉద్యమాన్ని మొదలు పెడతాను కూడా మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టీఎం రమేష్ కేసులో ఒక సువర్ణరాజు, ఒక బ్రహ్మయ్య, ఒక వెంకటేశ్వరరావు, ఒక సంజయ్ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగా గుండె మీద చేసి ప్రతి కుటుంబం నుంచి ప్రతి గుమ్మం నుంచి ఒక మాదిగా కథలు వస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించడానికి ఈ 50 రోజుల కార్యాచరణలో మేమందరూ పాల్గొంటామని కూడా మీరందరూ చేతులెత్తి మా అందరికి భరోసా కల్పిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇద్దామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో త్యాగాలు చేశాం. త్యాగాల నుంచి వచ్చినటువంటి ఈ ఉద్యమకారులుగా చాలా ఆవేదనతో ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒకటే, ఈ రాష్ట్రంలో మాదిగా బిడ్డలు ప్రాణాలు పోతున్నాయి. వ్యవస్థలు స్పందించడం లేదు, ప్రభుత్వాలు స్పందించడం లేదు. మాదిగా బిడ్డల రక్తం తరుస్తున్నటువంటి ఈ నేల సాక్షిగా ఆనాడు మన హక్కుల కోసం దండారా వేశాం. ఈనాడు మన ప్రాణాల రక్షణ కోసం మరో దండారా వేయడానికి మేమందరం కలిసికట్టుగా మీతో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న చెప్పినట్టు రాజులుగా ఉన్న మనం ముక్కోటి దేవతలకు మేళ పురుషుడు ఆదిజాంబవంతుడు పుట్టిన గడ్డ మన మాదిగా జాతి. నేడు జంబూ దీపాన్ని వెళ్ళిన జాంబవంతుడు బిడ్డలు ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్లే భాగంగా ఇక్కడ ఉన్న మహిళా బిడ్డలు కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కానీ ఈ కార్యక్రమాన్ని ఎన్నో జిల్లాల నుంచి కారులో ట్రైన్లో వచ్చి ఉదయం కూడా రైల్వే స్టేషన్ లోనే స్నానాలు చేసి కార్యక్రమంలో బట్టలు పెట్టి వచ్చినటువంటి నా జాతి ఉద్యమ కారులందరికీ 50 రోజుల్లో కార్యాచరణ చేసి ముందుకెళ్ళేటువంటి భాగంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి కార్యాచరణ చేసి మనమందరం ఒక అడుగు ముందుకేస్తూ తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించడానికి మేమందరం తీసుకున్న నిర్ణయాల్లో మీరందరూ కూడా పాల్పంచుకొని దుష్ట శక్తుల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి భయపడే ప్రసక్తి లేదు. తరిమి కొడతాం, విజయం సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిగ శక్తిని ఈ రోజు నుంచే చాటు చెప్తామని కూడా తెలియజేసుకున్నా. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలతో జరుగుతున్నటువంటి అసెంబ్లీలో తక్షణమే అసెంబ్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిమాండ్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని చంద్రబాబు గారికి ఈ మహాధర్నా నుంచి మేమందరం కలిసికట్టుగా పిలుపునిస్తున్నాం. పక్క జిల్లాలో ₹1 కోటి వీరయ్య చౌదరి చనిపోతే ₹1 కోటి ప్రకటిస్తూ 5 ఎకరాల భూమి కల్పిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా అక్కడికి వెళ్లి స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మాదిగ బిడ్డలు మీ పార్టీని గెలిపించినటువంటి మీకు ఓట్లేసినటువంటి మేము మరి మా ప్రాణాలు వాళ్ళతో సమానం కాదా? మా ప్రాణాలు వాళ్ళతో సమానం కాదా? మా ప్రాణాలకి విలువైనటువంటి విధానంలో మీరు చేస్తున్నటువంటి ధోరణి ఎండగడుతున్నా. ఈ 10 హత్యల్లో కూడా ఒక టీఎం రమేష్ హత్యలో ఫాస్ట్ ట్రాక్ తో పాటు ఈ 10 హత్యలు చనిపోయినటువంటి ఈ బిడ్డల కుటుంబాలకి 10 లక్షల
10 మందికి ₹1,00,00,000తో పాటు ప్రభుత్వం అందరికీ కేటాయించాలని ఈ 10 కుటుంబాలను కూడా పరామర్శించడం కోసం వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మేమందరం కలిసి రేపు ఆ కుటుంబాలను కూడా పరామర్శించడానికి వాళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మరొక దాడి జరగకుండా మేమందరం కష్టపడి పనిచేయడానికి కూడా రేపు ప్రణాళికబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ టైం చాలా ఎక్కువైంది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జయగులు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వెంకటేశ్వర వాళ్ళకి, దండవీరయ్య బ్రహ్మయ్యమ్మ గారికి, సంజయ్ గారికి, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులకి, ఎంఆర్పిఎస్ఎస్ నాయకులకి, ఏపీఎంఆర్పిఎస్ సమిష్టి నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా మహిళా అక్కలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఇప్పుడు మన బ్రహ్మయ్యమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హత్యను ఖండిస్తూ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు సువన్ రాజ్ మాదిగ్ గారు, సంజయ్ మాదిగ్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అన్న పేరుపల్లి వెంకటేశ్వరరావు అన్న గారికి, కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర మాదిగ సంఘాల నాయకత్వానికి, పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పురిటిగడ్డ ఈదమూడి సాక్షిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు. రమేష్ హత్య జరిగిన తర్వాత ఒక వాదన బయటకు వచ్చింది. ఏంటి ఆ వాదన అంటే, రమేష్ మా సంఘం కాదు, రమేష్ మా సంఘం కాదు అనేటువంటి ఒక వాదన బయటకు వచ్చింది. అసలు లోతుకెళ్ళి రమేష్ హత్య వెనుకుండబడినటువంటి కారణాలను విశ్లేషిస్తే, నేను మొన్న కూడా చెప్పాను, రమేష్ భూ కబ్జాలు చేయలేదు, రమేష్ ఎవరి అక్రమంగా ఆస్తులు దోచుకోలేదు, రమేష్ రౌడీజం చేయలేదు, రమేష్ గూండాయిజం చేయలేదు. రమేష్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసి, ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన తర్వాత సంస్థలో కొన్ని వ్యక్తిగత విభేదాలు వచ్చి, ఆ విభేదాల కారణంగా ఎంఆర్పిఎస్ఎస్ అనేటువంటి ఒక సంఘాన్ని సంజయ్ నాయకత్వంలో స్థాపించుకుంటే, ఆ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి మాదిగలతో పాటు సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి బలమైన గొంతుగా రమేష్ మారటాన్ని మనం చూసాం. అయితే రమేష్ ఆడ బలమైన గొంతుగా మారుతున్న సమయంలో అక్కడ ఉండబడిన ఇంకొక సంఘానికి కూడా తలనొప్పిగా మారింది. ఆడుండబడినటువంటి వేరే పేర్లు ఎందుకు అనుకుందాం, బ్రహ్మయ్య సంఘానికో లేదంటే సంజయ్ రాజ్ అదే పరిస్థితి, మన రమేష్ది కూడా అదే పరిస్థితి. మరి ఇలాంటి కోణంలో పోలీసు సమర్థవంతమైన పాత్ర పోషించుంటే ఈ హత్యలు జరిగాయి కాదు గనక అని చెప్పని మనం పోలీసుల దగ్గర మాట్లాడే దగ్గర ప్రయత్నం కూడా మనం చేసినట్టు అక్కడ కనపడతా ఉంది. అయితే హత్య జరిగిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బాగా కలిసేసింది ఏంటంటే, ఎందుకు రమేష్ మీద ఇంత వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవాల్సి వచ్చింది పోలీసు యంత్రాంగం, ఎందుకు రమేష్ మీద ఇంత వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవాల్సి వచ్చింది లేదా రెవెన్యూ యంత్రాంగం అంటే, రమేష్ చేసినటువంటి పోరాటాలు, రమేష్ నిలదీసినటువంటి తన తత్వము, న్యాయం మొత్తం కూడా అది పోలీసుల్ని ఇబ్బంది పెట్టింది, రెవెన్యూని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు న్యాయం చేశాడు కనుక, ఆ బాధితులకు న్యాయం చేసినటువంటి రమేష్ ని లేకుండా చేసే కుట్ర ఆ ఊరే ప్రయత్నం చేసింది. ఆ గ్రామంలో ఉండబడిన ముస్లిం సోదరులు,
ఆ గ్రామంలో ఉండబడినటువంటి కమ్యూనిస్టు నాయకులు, ఆ గ్రామంలో ఉండబడినటువంటి కొంతమంది, అరే రమేష్ ఎదుగుతున్నాడు, రమేష్ గొప్ప నాయకుడు అయిపోతున్నాడు, రమేష్ ఎదుగుతా ఉంటే, రమేష్ మాటకు విలువ పెరుగుతూ ఉంటే మన మాటకు విలువ తగ్గుతుంది కాబట్టి రమేష్ని లేకుండా చేసే ప్రయత్నం చేయాలని చెప్పని ఏ బోయ మహిళకైతే అండగా నిలబడ్డాడో, ఆ బోయ మహిళకి అండగా నిలబడి ఏ ముస్లింలకైతే వాళ్ళ మీద కేసులు పెట్టించాడో వాళ్ళనే ఉసి కలిపి అత్యంత దారుణంగా పాశవికంగా రమేష్ ను ట్రాక్టర్ తో గుద్దిన తర్వాత చచ్చేడా మళ్ళీ బతుకుతాడేమోనని చెప్పని భయపడి 11 మంది 12 మంది రాడ్లతోటి అత్యంత పాశవికంగా ఆయన మీద దాడి చేసి చంపిన చరిత్ర మనకు అక్కడ కనపడతా ఉంది చాలా స్పష్టంగా. అంటే దీని వెనక ఒక అంతర్గత కారణాలను మనం విశ్లేషించుకుంటే రమేష్ నాయకత్వ పటిమ, ఆ నాయకత్వ పటిమతోటి అక్కడ ఉండబడినటువంటి ఒక సంఘ నాయకులుగా చెప్పుకోబడుతున్నట్టు వాళ్ళ మనుగడ దెబ్బతినడం, ఆ మనుగడ దెబ్బతినే క్రమంలో రమేష్ ప్రధాన నాయకుడిగా అక్కడ ఎదుగుతున్న సందర్భంలో రమేష్ ను మా సంఘం కాదని చెప్పినందువల్ల జరిగినటువంటి హత్యే రమేష్ హత్య. ఇది పరోక్షంగా నేను ఆ రోజు కూడా చెప్పాను, వీటన్నిటికీ కారణము అదేనండి. ఓకే, అంటే హత్య జరిగింది సంతోషం, హత్య జరిగింది సంతోషం అన్నాం, వాళ్ళు కసి తీసుకొని చంపారు. చంపిన తర్వాత నేను అడుగుతున్నా, ఇక్కడ మా అన్న ఎంఆర్పిఎస్ ఫౌండర్ కొమ్మూరు గరటయ్య గారు ఉన్నారు, నా మిత్రుడు సుధాకర్ ఉన్నాడు, మా గ్రామం నుంచి వచ్చిన మా పెద్దలు మన్నోళ్ళు కూడా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీ అందరికీ నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఇక్కడి నుంచి నన్ను అడుగుతూ నేను సమాధానం చెప్తా. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లా నాగులుపురపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న ఏర్పడిన మాట వాస్తవమా కాదా? 94 జూలై 7న ఏర్పడిన మాట వాస్తవమా? వాస్తవం. మీద ఎందుకు ఉపేక్షిస్తారు? వాళ్ళని ఉపేక్షించుకొని శిక్ష పడాలంటే ఏం చేయాలి? వాళ్ళని ఉపేక్షించుకొని శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఎస్సీ కేసు కోర్టు ఉంది మాకు, కానీ ఆ కోర్టు ద్వారా శిక్ష పట్టమంటే సంవత్సరాలు గడితే శిక్ష పడదు. కాబట్టి సత్వరమే నా అక్కల మీద అత్యాచారం చేసినా, నా చెల్లెల మీద అత్యాచారం చేసినా, అన్నల్ని తమ్ముళ్ళని కానీ చంపితే, అగ్ర కులాలు చంపితే వాడికి శిక్ష పడుతుంది అనేటువంటి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి 90 రోజుల్లోనే ముద్దాయిలకు శిక్ష పడే విధంగా, దోషులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి వెళ్తున్నాం. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో మనం తీసుకురాగలిగితే, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆంధ్రప్రదేశ్ లో మనం తీసుకురాగలిగితే, అది భారతదేశం మొత్తం కూడా వ్యాపించగలిగితే భారతదేశంలో దళితుల మీద దాడులు జరగడం అనేది తగ్గడానికి ఆ కారణమవుతుంది, దళితుల మీద దాడులు జరగడం అనేది ఆగిపోవడానికి కారణమవుతుంది. కనుక మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని చెప్పి నినదిస్తున్నాం. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద మీరు కూడా సరైన ఆలోచనతోటి, అంటే మీరు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు అవసరం అర్థం చేసుకుని రేపు జనాలకు చెప్పుకోవడానికి ముందుకెళ్లాల్సిందిగా సౌకర్యం కోరుతున్నాం. ఇకపోతే ₹1 కోటి డిమాండ్ పెట్టాం, ₹1 కోటి డిమాండ్ పెట్టాం. ఎందుకు ₹1 కోటి డిమాండ్ పెట్టాల్సి వచ్చింది? మనవాళ్ళు చెప్తా ఉన్నారు, ఎందుకు ₹1 కోటి డిమాండ్ పెట్టాల్సి వచ్చింది? మనమేమో అత్యాశకు పోలేదే, మనం కూడా మనుషులమే కదా. ఇప్పుడు అందరూ అమ్మ నాన్నకి పుట్టినోళ్ళమే కదా. ఏమి ఒక అగ్రకులాల వాళ్ళు ఏమి ఒక చోట నుంచి వస్తే మనం ఒక చోట నుంచి రాలేదు కదా. అందరూ తల్లి గర్భం నుంచి వచ్చాం కదా. అందరూ ప్రాణాల విలువ ఒకటే కదా, అందరూ మనుషులమే కదా. మరి అందరూ ప్రాణాలు ఒకటి అనుకుంటే, అందరూ మనుషులు ఒకటి అనుకుంటే మాలా మాదిగోళ్ళని చంపితేనేమో లెక్కుండదా? కమ్మారెడ్డి కాపులు చనిపోతేనేమో విలువ, కమ్మారెడ్డి కాపుల ప్రాణాలకు ఉండబడిన విలువ మాలా మాదిగోళ్ళకి లేవా? లేదు మా మాదిగోళ్ళకి లేవా? మరి మా మాదిగోళ్ళకి లేకుండా చేసేటువంటి అవకాశం మీకెందుకు ఉంది? మీరెవరు మా హక్కులు హరించడానికి? ప్రాణం అన్నాక ఎవరిదైనా ప్రాణమే కదా, మనిషి అన్నాక ఎవరైనా మనిషే కదా. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, మాకు 2 చేతులు ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. మరి నీకు లేనిది, మాకు లేనిది, నీకున్నది ఏంది? మరి నీకున్నప్పుడు ఒక్కసారి మనం చూస్తే, నిన్నగాక మొన్న మనోళ్ళు చాలా మంది చెప్పారు, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లా కందుకూరులో కమ్మ సామాజిక సంబంధించిన ఆయన, కాపు సామాజిక సంబంధించిన ఆయనకి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బు ఇచ్చే దగ్గర ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ఆ ఆర్థిక లావాదేవీలు జరిగేటప్పుడు ఆయన ఫోన్ నుంచి ఆయన భార్యకు ఫోన్ పోతుంది. ఆయన భార్యతో మాట్లాడుతాడని కసి పెంచుకోబడిన వాళ్ళు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇప్పుడు ఎట్టయితే మన రమేష్ వాకింగ్కి వెళ్తుంటే ట్రాక్టర్ తగ్గుతారు, అట్టాగే కాపు కులానికి సంబంధించిన ఆయన కూడా నడుచుకుంటూ పోతా ఉంటే ఆయన కూడా కారుతో గుద్ది, బుల్లెట్ మీద పోతుంటే కారుతో గుద్ది, ఆ కారుతో గుద్దినోడిని కూడా నరికి చంపారు. అది మనం అందరం చూసాం. అంటే ఎవరు చంపారు? కమ్మలు. అక్కడ కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని చంపారు. కాపు కులాని వ్యక్తిని చంపంగానే ఆ కాపు కుల సంఘ నాయకుడు రాము అని ఒక ఆయన ఉంటాడు, దాసరి రాము అనే ఆయన ఉంటాడు. ఆయన మీడియాలోకి వస్తాడు,
సోషల్ మీడియా కేంద్రంగా మీడియా పెట్టి కమ్మలు కాపులు చంపారు. కాపులు చంపారు. ఓ కాపులారా, దమ్ముంటే రోడ్డు మీదకి రండి, కాపు కులానికి అండగా నిలబడండి అని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు. ఏమని? కాపులు చంపారు, ఓ కాపులారా మీకు దమ్ముంటే రోడ్డు మీదకి రండి, కాపు కులానికి అండగా నిలబడండి, లేకపోతే కాపులు చంపుతారు, కాపు కులాన్ని కాపాడుకోండి అని చెప్పి రాము ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్ తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాళ్ళ కింద నీళ్లు వచ్చినాయి. నీళ్లు వచ్చి పరిగెత్తుకుంటూ పోయింది. ఎవరు పోయారు? యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తము అక్కడికి వెళ్ళింది. వెళ్ళినట్టు మనం చూసామా లేదా? వెళ్ళింది. ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? మన చెల్లి, మన సోదరి, ఈ రాష్ట్ర హోంమంత్రి ఎవరమ్మా? మన అనితమ్మ పోయింది. మనం చూసాం కదా, అనితమ్మ పోయింది. అనితమ్మ తర్వాత ఎవరు పోయారు? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆది పక్కనే ఉంటది కొండేపు నియోజకవర్గం, బాల వీరాంజనేయ స్వామి అన్న పరిగెత్తుకుంటా పోయాడు. ఆయన తర్వాత కాపు కులానికి సంబంధించిన నాయకుడు ఎవరు? మంత్రి నారాయణ. ఆయన రావడంతో పాటు యావత్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పరిగెత్తుకుంటా కాపుల దగ్గరికి వెళ్ళి, అది కాపుల మధ్య కులాల మధ్య ఘర్షణ కాదు, ఇది వ్యక్తుల మధ్య ఘర్షణ అని చెబుతూ, మరి వ్యక్తుల మధ్య ఘర్షణ అయితే ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వ్యక్తుల మధ్య ఘర్షణ అయితే 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిన అవసరం ఉందా? మరి వ్యక్తుల మధ్య ఘర్షణ అయితే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా. మరి వ్యక్తుల మధ్య ఘర్షణ అనుకున్నప్పుడు అక్కడ 5 ఎకరాల భూమి ఎందుకు ఇచ్చారు? ఆడ ₹1 కోటి డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఏడ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? మనకంటే చట్టం ఉందబ్బా, ఎస్ఎస్ అట్రాసిటీ ఉంది కదా మనకి. మన చట్టంలో మనకుంది. మన చట్టంలో మనకేం ఇవ్వాలి? అత్యాచారం చేస్తేనేమో 4 లక్షలను ఫిక్స్ చేశారు కదా. అంటే మన 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 మాలా మాదిగోళ్ళు ఎరుగులకు సంబంధించిన వాళ్ళని అత్యాచారం చేస్తే 3 లక్షలు 4 లక్షలు అని చెప్పని, మనం చంపితే 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలని చేయబట్టుకుంటే ఒక రేటు ప్రభుత్వం ఫిక్స్ చేసింది కదా మనకి. అవునా కదా? ప్రభుత్వం ఫిక్స్ చేసింది. మాలా మాదిగ ఎరుకుల గిరిజన అమ్మాయిల్ని చేయబట్టుకుంటే ఒక రేటు, అత్యాచారం చేస్తే ఒక రేటు, చంపితే ఒక రేట్ అని చెప్పి ఈ ప్రభుత్వాలు ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ లో మనల్ని పెట్టింది. అంటే సరే మనకి ప్రభుత్వం ఫిక్స్ చేసి పెట్టింది, మరి కాపులు చంపితే అక్కడ ఫిక్స్ చేయలేదుగా. మరి చట్టం ఎక్కడ ఉందా? మరి జీవో ఎక్కడ ఉందా? మరి చట్టం లేకుండా జీవో లేకుండా ₹1 కోటి డబ్బు ఎట్టించారు? ఎవరు సొమ్మది? ప్రజల సొమ్ము. 5 ఎకరాల భూమి ఎక్కడిది? ప్రభుత్వాన్ని. అరే మన ప్రాణాలకి చేస్తేనేమో, మన అక్కల చెల్లెల్ని అన్నల్ని తమ్ముల్ని అత్యాచారం చేస్తేనేమో మనకి డబ్బులు ఇచ్చే దగ్గర విలువ లేదు, మన ప్రాణానికి విలువ లేదు, మన మానానికి విలువ లేదు, మన మాటకి విలువ లేదు, మనిషికి విలువ లేదు. ఇంత దౌర్భాగ్యంగా ఈ రోజు ఈ వ్యవస్థ ఉంటే, ఈ వ్యవస్థ నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపుదైన ప్రాణమే, మాదిగదైన ప్రాణమే, మాలదైన ప్రాణమే, కమ్మదైన ప్రాణమే. కానీ కమ్మ కాపు రెడ్డి కులాల ప్రాణాలకు విలువిచ్చి మాదిగ మాల కులాలకు సంబంధించిన గిరిజన వాళ్ళకి విలువనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూకటి వేలతో పెకిలించే దమ్ము ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉండబడిన బిడ్డలకు ఉన్న విషయాన్ని చాటాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అడుగుతున్నాం సవినయంగా, అమ్మా ఒక కాపు కులానికి సంబంధించిన రామనేట ఆయన ప్రెస్ మీట్ పెడితేనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా, సంతోషం. తల్లి, నువ్వు మా మాదిగ సామాజిక వర్గం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో నువ్వు పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే గెలిచావు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పని నువ్వు మంత్రి అయ్యావు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పని ఈరోజు హోంశాఖ మంత్రి అయ్యావు. మరి హోంశాఖ మంత్రి అయిన నువ్వు ఒక కాపు కులానికి సంబంధించిన ఆయన ఎవరో ప్రకటన చేస్తేనే అంతా పరిగెత్తుకుంటే యంత్రాంగం అంతా పోయింది కదా. తల్లి, నీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాల్లో మాదిగోళ్ళని పిట్టలను చంపినట్టు చంపుతున్నారమ్మా, మాదిగోళ్ళని నరికి చంపుతున్నారమ్మా. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అనితమ్మ అని చెప్పని ఈ మహాధర్నా సాక్షిగా మనం అడుగుతా ఉన్నాం. లేదా అనితమ్మకు లేదా? అనితమ్మ బాధ్యత తీసుకోవాలి కదా. హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత విలువైన పదవేంది? ముఖ్యమంత్రి తర్వాత విలువైన పదవేంది? హోంమంత్రి. డిప్యూటీ సీఎం ఎక్కడ లేదు రాజ్యాంగంలో. డిప్యూటీ సీఎం అనే పదవి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కానీ హోంమంత్రి ఉంది కదా. మరి హోంమంత్రి 2వ స్థానంలో ఉండబడినటువంటి ఓ అనితమ్మ నీ మాదిగ జాతి బిడ్డల్ని సమస్యల మీద కొట్లాడుతుంటే చంపుతున్నారమ్మా. సమాజానికి అండగా నిలబడితే చంపుతున్నారమ్మా. సమాజానికి రక్షణ కావాలని అడుగుతుంటే చంపుతున్నారమ్మా. మా పేదోళ్ళ పక్షం నిలబడి మాట్లాడుతుంటే చంపుతున్నారమ్మా. మరి ఆ చంపుతున్న బిడ్డలకి రక్షణగా నిలబడమ్మా. ఓ అనితమ్మ,
నువ్వు హోంశాఖ మంత్రి అనుకుంటే నీ హోంశాఖలోనే మా మాదిగ ప్రాణాలకి విలువ లేకుండా పోయింది, మా మాదిగ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. దీనికి నైతిక బాధ్యత మొదలుపెట్టి హోంమంత్రి అనితమ్మ వహించాల్సిందే. మన ప్రాణాలు కాపాడాల్సిన నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి? హోంమంత్రి తీసుకోవాలి. హోంమంత్రి అంటే హోం కాపాడాల్సిన ఆమె కదా. మరి ఆమె కాపాడాల్సిన దగ్గర ఇందాక చెప్తున్న తమ్ముడు చెప్పాడు, ఎందుకు 10 మద్దతులు జరిగినాయి, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి? నిన్న కాక మొన్న ప్రేమించుకుంటే అగ్రకులాలు ఒకరికి నష్టకపోతే ఆ అగ్రకులాలు చంపినట్టు ఆధారాలు కనపడుతున్నాయి, చచ్చిపోయినట్టు అక్కడ ఆధారాలు కనపడుతున్నాయి. ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మరి చంపినట్టు ఆధారాలు కనపడుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం జరిగిన దాని వెంటనే ఆయన కోసం దిశ అని చెప్పని ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో ఉండబడినటువంటి ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో ఆ అత్యాచారానికి పాల్పడినటువంటి 2 బీసీ యువకుల్ని 2 ఎస్సీ యువకుల్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చంపిన చరిత్ర అక్కడ కనపడతా ఉంది కదా. అయ్యా అమ్మా, అంటే రెడ్డి సామాజిక వర్గానికి అత్యాచారం జరిగితేనేమో సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎన్కౌంటర్ చేయమంది. మరి ఎందుకమ్మా మమ్మల్ని రోజుకొకళ్ళని చంపుతున్నారు మమ్మల్ని? రోజు మా ప్రాణాలకు విలువ లేకుండా పోయింది, మా మానాలకు విలువ లేకుండా పోయింది, మా ప్రాణాలకి మానాలకి విలువ లేకపోయింది కాక రోజుకొకళ్ళు చొప్పున నరికి చంపుతా ఉంటే మాకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? లేదంటే ఈ హోంమంత్రికి లేదా? లేదంటే ఈ డిప్యూటీ సీఎంకి లేదా? అంటే కాపులకు జరిగితేనే పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా? మాదిగోళ్ళు చంపితే పవన్ కళ్యాణ్ స్పందించడా? లేదు కాపులు చంపితేనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా? మాదిగోళ్ళు చంపితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా? రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, నా అన్నలారా తమ్ములారా, మన ప్రాణం అంటే ఎవరికి విలువ లేదు, మన మారమంటే ఎవరికి విలువ లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకంగా మనవాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవమే, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పునాదులు నిలబడ్డాయనుకుంటే 1982 ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మెజారిటీ మాదిగలు తెలుగుదేశంలో ఉన్నారనేటువంటి ఒక భ్రమ ఉంది. అది ఉందన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ రోజు తెలుగుదేశం పునాదులు మాదిగలు అనుకుంటే 85లో కారంచేడు సంఘటన జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇదే తెలుగుదేశం అధికారంలో ఉంది కదా. 85లో కారంచేడు సంఘటన జరిగినప్పుడు అధికారంలో ఉన్నారు, ఇదే తెలుగుదేశం అధికారం ఉంది కదా. ఆ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు దగ్గుబాటి సెంచురామయ్య ఎన్టీ రామారావు వియ్యంకుడు కదా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీ రామారావు అల్లుడు కదా. మరి వాళ్ళే కదా కారంచేడు ఘటన చేసింది. అంటే కారంచేడు ఘటన అయినా, లేదంటే నేడు రమేష్ మర్డర్ అయినా, లేదంటే ఇంకొక ఘటన అనుకున్నా, అంటే కారంచేడు దగ్గర నుంచి మొదలుకొని నేటి వరకు చూసుకుంటే కమ్మల అధికారాలకు వస్తే ఎవరు చంపుతారా అంటే అది మాదిగోళ్ళని చంపుతారనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఏమవుతాము? రమేష్ లాగా అవుతాం. నేను అందుకే చెప్పాను, రమేష్ మరణాన్ని నేను వ్యక్తి మరణంగా చూడలేదు. రమేష్ నా సంగమా నీ సంగమా చూడలేదు. రమేష్ అనేటి ఆయన ఒక మాదిగ నాయకుడు సమాజం కోసం పోరాటం చేస్తుంటే రమేష్ చంపారు. ఆ రమేష్ చంపినటువంటి వాళ్ళు చంపుతున్న సందర్భంలో కూడా అక్కడ మాట్లాడిన సందర్భం మా సంఘం కాదు. మరి మా సంఘం కాదంటే చంపుతారా? మా సంఘం కాకపోతే చంపుతారా? బలం లేకపోతే చంపుతారా? నీ సంఘం కాకపోతే చంపమని ఏమైనా ఊకుని జారీ చేస్తారా? లేదు నీ సంఘంలో పనిచేయమని చంపమని చెప్పిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కృష్ణ నిన్నొచ్చి కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తామని చెప్పిన కోసం జరిగింది. నేను అడుగుతున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండడితే నువ్వు నిజంగా నేను అంటున్నాను, నిన్ను నాయకుడు చేసిన గడ్డ మీద పుట్టిన బిడ్డగా నిన్ను నాయకుడిగా ప్రకటన చేసిన బ్రహ్మయ్య మాదిగా అడుగుతున్నా, నా అన్న గొడటి మాదిగా అడుగుతున్నాడు. మేము సహకరించి అడుగుతున్నాం. నువ్వు మాదిగల్లో నీ సంఘంలో పనిచేసే మాదిగలకు నాయకుడువా? లేదు సమస్త మాదిగ జాతికి నాయకుడు అనుకున్నావా? సమస్త మాదిగ జాతి నాయకుడు అనుకున్నప్పుడు రమేష్ నా సంఘం ప్రకటన చేస్తావు, రమేష్ నా సంఘం చంపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేయాల్సిందేంది? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేయాల్సింది, అరే సంఘటన జరిగినప్పుడు ఎవరైనా నాయకుడు చనిపోయాడు, ఆ నాయకుడు చనిపోయినప్పుడు ఆ నాయకుడి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది, ఆ నాయకుడి కుటుంబానికి మనం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. సంఘం ఏదన్నా కావచ్చు, సంస్థ ఏదన్నా కావచ్చు, అది మంచిగా చెడ కావచ్చు, కానీ ఆ నాయకుడికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని ఆ రోజుకు రోజు మరుసటి రోజు నువ్వు వచ్చున్నట్టయితే సంతోషం. కానీ రాకపోయింది కాక నల్లకండవ పేరు మీద కోట్లు సంపాదించుకొని దోపిడీ చేస్తారు రమేష్ అని మీద ఒక ముద్ర వేయడం బాధాకరం. దాంతో పాటు మాట్లాడిన మాట ఇంకొక మాట, నల్లకండవ పేరు మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టించి
లక్షల రూపాయలు సంపాదించిన వాడు ఇంటికి నేను రావాలా అనడంతో పాటు ఆయన అసలు మన సంఘమే కాదు ఏమంటాడు సంజయ్, అసలు ఎంఆర్బిఎస్ఎస్ ఎక్కడుంది, అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడుంది, ఎంఆర్బిఎస్ ఎక్కడుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడుంది అనే దగ్గర అనుకుంటే ఎంత మంది ఎంఆర్బిఎస్ నాయకులు వచ్చారు. ఇందాక మనోడు మాట్లాడు, సంజయ్ మాట్లాడు, ఈ అందరు రావడానికి కారణం ఎవరు? తండ్రి అందరినీ సమానంగా చూస్తే, కొడుకులు నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు తండ్రి సమానంగా చూస్తే తండ్రి బిడ్డ ఏడిపోవడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా. మరి బిడ్డ ఏడిపోయింటే అర్థమైంది. తల్లిదండ్రుల మధ్య వివక్షతన కావచ్చు, అన్నదమ్ముల మధ్య పొరపచ్చలు రావచ్చు, కళ్ళు విడిపోవడానికి కారణం అవుతుంది. మరి నీ దగ్గర ఉండబడినట్టు 94లో ఒక సంఘమే ఉంది. మరి 94లో ఉండబడిన ఒక సంఘంలో ఉండబడినట్టు ఆ రోజు ఉండబడిన మా విజయ్ కుమార్ లేడే, మరి ఆ రోజు ఉండబడినటువంటి కృపాకర్ లేడే, మరి ఆ రోజు ఉండబడినటువంటి కనకారావు లేడే, మరి ఆ రోజు ఉండబడిన మాణిక్యరావు లేడే, మరి ఆ రోజు నిన్ను రాష్ట్ర నాయకుడిని ప్రకటన చేసిన బ్రహ్మంగుడి వదిలి పక్కన లేడే. కారణం ఏంది? కారణం ఎవరు అంటే వీటన్నిటినీ నువ్వు బాధ్యతగా వ్యవహరించలేదు. నీ స్వార్థం కోసము మాదిగ జాతిని అడ్డం పెట్టుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నం చేశావు. దానికి నేను ఒక మాట చెప్తా, ఒకే ఒక మాట. దానికోసం చిన్న చిన్న ఉన్న సర్దుకొని పోదాం, చిన్న చిన్న ఉన్న మనము సర్దుకొని పోదాం, కానీ జాతికి వస్తున్న ప్రమాదాన్ని మాత్రం తిప్పికొడదాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాదిగ జాతి ఉనికే ప్రశ్నార్థకమైంది, మాదిగ జాతి అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఈ రోజు మీకు చిన్న మాట చెప్తా, ఈ వేరియేషన్ కూడా తీసుకోండి. ఇదే కృష్ణా జిల్లా కైకలూరులో మన మాల సోదరుల మీద దాడి జరిగింది. ఇదే కృష్ణా జిల్లా మన కైకలూరులో మాలల మీద దాడి జరిగింది. వెంటనే మాల నాయకత్వ రాగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా భయపడింది, వెళ్ళింది, ఆ సమస్యను పరిష్కరించింది, మాలల్ని బుద్ధగించే ప్రయత్నం చేసింది. మరి మాదిగోల పట్ల ఎందుకు లేదు? మీరు ఆలోచించండి. మాదిగోల పట్ల ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడికి మాదిగోలు అంటే లెక్కుందా? పవన్ కళ్యాణ్కి మాదిగోలు అంటే లెక్కుందా? లేదు మాదిగ మంత్రికి లెక్కుందా? లేదు ఎస్సీ కమిషన్ ఉందా? లేదు 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ లోని ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వాళ్ళు మంత్రులు అయ్యారు కదా. మరి ఎవరో ఒక కాపు నాయకుడు మాట్లాడితే అంతరాన్ని స్పందిస్తే సిగ్గుండాలి మాదిగ ఎమ్మెల్యేలకి, సిగ్గుండాలి మాదిగ మంత్రులకి, సిగ్గుండాలి మాదిగ ఎంపీలకి. మీకు సిగ్గు శరము సీము నెత్తురుంటే కారం చేడు తోలుకుంటే ఈ రోజు కర్నూలులో ఉండబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో మనల్ని నరికి చంపుతున్నారు. ఆ నరికి చంపడాన్ని నువ్వు ప్రశ్నించకపోతే, నువ్వు మాట్లాడకపోతే మరి ఈ మాన ప్రాణాలకు విలువెక్కడ? ఎవరిదా బాధ్యత? ఎవరిదా బాధ్యత? మనం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కదా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల వెళ్ళిన ఎమ్మెల్యేలు కదా, ఎంపీలు కదా, మంత్రులు కదా. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మొత్తం కూడా మాదిగ జాతిని కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయాలి. కాపాడకపోతే మాదిగ జాతిని రక్షించుకునే ప్రయత్నము మనం చేయాలి. మనం చేద్దామనుకున్నప్పుడు నేను చెప్తున్నా, మళ్ళా ఒంటిగా ఉంటే గడ్డి పరుగులు గాలికి ఎగిరిపోవు. నిందితుడికి బెయిల్ రాకుండా ఉండటం కోసం హైకోర్టులో పిటిషన్ వేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా కలుపుతూ రాష్ట్రపతి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కి, ఎస్సీ జాతీయ స్థాయి కమిషన్ కి, రాష్ట్ర గవర్నర్ కి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర హోంమంత్రికి, జిల్లా కలెక్టర్ కి, జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్స్ పంపించున్నాం. వీటన్నిటిని కూడా పరిగణన తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ కూడా మేమందరం కూడా కలిసి మీ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి భవిష్యత్తు చేసే కార్యక్రమాలను మీ అందరితో చర్చించుకుంటాం. కాబట్టి మనం ఏమి ఈ ధర్నాకు ముందే ఫాస్ట్ ట్రాక్ రావడం కోసం కూడా హైకోర్టును కూడా పిటిషన్ గురించి కూడా మాట్లాడుకొని 2-3 రోజులు దాని ప్రణాళిక కూడా ముందుకెళ్తున్నాం. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతి సహా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. జై భీమ్, జోహార్ టీఎం రమేష్ మాదిగా, జోహార్ టీఎం రమేష్ మాదిగా, జోహార్ టీఎం రమేష్ మాదిగా.